స్టేషన్ అండి. నేను ఇక్కడ మార్కెట్ జంక్షన్ నుండి మాట్లాడుతున్నానండి. ఇక్కడ కత్తులు రత్తాయనే పెద్ద రౌడీ గలాటా చేస్తున్నాడండి. అడ్డుపడి ఆపే వాళ్ళందరినీ చావుకుంటేస్తున్నాడండి. తమరు వచ్చి ఎట్టగైనా వాడి బారి నుండి మమ్మల్ని అందరినీ రక్షించాలండి. పళ్ళు రాలిపోగలవు. కానిస్టేబుల్ లాక్ చేయి. చూస్తా ఇది నన్నే లాకప్లే పడుతుందా? నీ బాబు లాంటి వాళ్ళ బొక్కలో దోసింది. నువ్వు ఒక లెక్క. కార్పొరేషన్ వాళ్ళకి అసలు బుద్ధే లేదు. చుక్క మంచినీళ్ళు లేకుండా చేస్తున్నారు. ఈసారి ఎలక్షన్స్ వచ్చినప్పుడు ఓట్లు అడుకోవడానికి వస్తారు చూడు, అప్పుడు చెప్పాలి వీళ్ళ పని. నిజమే రత్తమ్మా, నువ్వు చెప్పినట్టు చేస్తే వాళ్ళకి బుద్ధి వచ్చి మనకు నీళ్ళు వచ్చేట్టు చేస్తారు. ఇప్పుడు మాట్లాడడం కాదే, రేపు వాళ్ళందరూ వచ్చినప్పుడు మీరంతా నన్ను సపోర్ట్ చేయాలి. ఎందుకు చేయమమ్మా? నువ్వు చెప్పినట్టే చేస్తా. చూడండి వస్తుంది మహాతల్లి, గౌడి గేదెలాగా ఊపుకుంటూ వస్తుంది. ముందు బిందెది సాగలు పెట్టవా? నా బిందెదీమని చెప్పడానికి నువ్వే వస్తడే? ఈ పేటకంతటికి పోటుగాడైన పైలుమాను పాపన్న పెళ్ళాన్ని గంగమ్మనే. మన పేరు చెబితే ఈ బజారంతా బేజారెత్తిపోద్ది తెలుసా? ఓ అబ్బా, నీ మొగుడు పోటుగాడైతే ఎవరికి, పహిల్వాన్ అయితే ఎవరికి? ఇదిగో చూడు, నీ పేరు చెప్తే నీ బజార్ మాత్రం వణికిపోద్ది, మన పేరు చెప్తే ఈ ఊరంతా వణికిపోద్ది. చూడు, రేపు ఎలక్షన్స్ లో ఎమ్మెల్యేగా నిలబడబోతున్నాను, మర్యాదగా మాట్లాడు. నువ్వు ఎలక్షన్ లో నిలబడితే నాకే, నీ మొగుడు పక్కన తోంగుంటే నాకే. ముందు బిజీ తీయకపోతే ఏం చేస్తావే పిడతమహా? ఏం చేస్తానే చిలకడ దుంప? నీ కుప్ప తీసి కుప్పదొట్లో దొక్క నా బిందెని తంటావా? నేనేం చేస్తానో తెలుసా? ఏం చేస్తావే? నువ్వు ఏమే నా బిందె తీసి నీ బిందె పెడతావా? నీకెంత ఇదెక్కడ సంతరా బాబు? స్టేషన్ కు వచ్చి బిందెలతో భీకరంగా యుద్ధం చేస్తున్నారు. కంప్లైంట్ ఇవ్వమంటే కాట్ల కుక్కలాగా మొరుగుతున్నారు. తర్వాత కార్యక్రమంగా కరుస్తారో ఏమో. అమ్మా కంప్లైంట్ ఇయ్యమ్మా.
లేదు ఇది కూడా ఇంకా వెళ్తే ఇది బిందె పెట్టింది ఏయ్, నేను బిందెట్టు పెట్టానా? నేను ముందొచ్చాను, నేను పెట్టానే. పెడతావే బిందె తీసుకుని రెండు ఇచ్చానంటే ఏమిటా ఇచ్చేది? చింతకాయ పచ్చడి? ఏమిటా ఇచ్చేది? శ్రీనాథ్, Yes, ఏంటి madam. గొడవ? ఏం చెప్పండి మేడం, వీధి కుళాయి దగ్గర చేరి ఆడవాళ్ళలో వీళ్ళిద్దరు లంకరించారు స్త్రీలు. బిందెలు నీళ్లు తెచ్చుకోవడానికే కాకుండా కొట్టుకోవడానికి ఉపయోగించడం వీళ్ళ అలవాటు. ఈ రోజు వీళ్ళ ప్రోగ్రామ్ వీధి నుంచి స్టేషన్ కి మార్చారు మనల్ని ఆనందింపజేయడానికి. ఏ గొడవ? శ్రీనాథ్, పబ్లిక్ న్యూసెన్స్ కేసు కింద వీళ్ళిద్దరిని బుక్ చేసి 24 గంటల లాకప్ లో పారే. ఎస్ మేడం, నాదో చిన్న రిక్వెస్ట్. ఇద్దరిని 24 గంటలు ఉంచే బదులు ఒక్కళ్ళనే 48 గంటలు ఉంచితే మంచిదేమో. నాన్ సెన్స్. ఇద్దరు గొడవ చేసినప్పుడు ఇద్దరిని లాకప్ లో పారేయాల్సిందే. ఇక్కడ దాన్ని లాకప్ చేస్తే తర్వాత మా ఇంటికి ఎగిరిపోయేలా అల్లరి చేస్తుంది. ఇక్కడ దాన్ని కటకటాల్లో ఉంచితే ఇంటి దగ్గర అది నన్ను ఉపవాసం ఉంచుతుంది. ఎవరి గురించి నువ్వు మాట్లాడేది? అదేనండి, మా ఇంటి దాని గురించి. ఏమిటి? నీ భార్య? అవునండి. ఎవరు? ఆ ఎర్ర చీర కట్టుకున్నది మా ఆవిడేనండి. హైసి. సరే, ఇద్దరికి వార్నింగ్ ఇచ్చి ఈసారి వదిలే. థ్యాంక్ యూ మేడం. అదే పదేంటి పద. ఇంటి మాట ఎలా ఉంచు, ముందు ఈ గంగమ్మని బొక్కలో తోయించు. అవి నేస్తే నిన్ను వెయ్యాలి. అనవసరంగా అల్లరి చేయమాక. ఏదో మేడంని బతిమాలుకుని మిమ్మల్ని ఇడిపించాను. నా మర్యాద కాపాడు పదా. వసేయ్, మా ఆయన ఆడుతున్నాడు కదా అని ఊరుకుంటున్నాడు, లేకపోతే నిన్ను నీ పప్పుల దగ్గర ఉడకవే రావే తెలుసుకుందా ఏంట వంకాయ తేల్చేది. బెండకాయ ఇంకొక మాట మార్చాడినా మిమ్మల్ని ఎక్కడ కాదు సెంట్రల్ జైల్లో వేయిస్తాను. ఏ పద ఇంటికి పద. ఆ. అమ్మని అమ్మ, అర్ధరాత్రి ఇప్పుడు ఒంటరిగా ఉందండి గుంట. ఎవరి చీరలు మంచి చోగ్గా ఉన్నవే, కాకపోతే అది కూడా తీసేస్తే మరింత తొలిపాటుగా ఉంటావే. అబ్బా పద. ఇదేనంటే మన సెట్. లోపల పద, సర్వీసింగ్ చేసేస్తాను. కొడుకుడి మజా చేస్తుంటే మనం జాగారం చెయ్యాలా? పట్టించేస్తుందేమో. పోలీస్ ఇన్స్పెక్టరా? బండి వెనకాల వస్తానన్న ఫకీర్గాడి గ్యాంగ్ ఇంకా రాలేదేంటి? ఏమే, కంచి పట్టు చీర కట్టినా కాకి బట్టలు కట్టినా ఆడుకుంటేనే ఇదే ఒక మగ పోలీస్ ఆఫీసర్ అయి ఉంటే ఈ పాటికి మర్డర్ చేసి ఉండేవాడిని. నిన్ను మర్డర్ చేయను, మజా చేస్తాను. ఎరా హలో, జస్ట్ నీకు తోడుగా నేను కూడా వస్తా కాసేపు. ఎవడరా నువ్వు? నేను ఎవరినైతే మీకెందుకు గాని లేడీ పోలీస్ ఇన్స్పెక్టర్. చూడండి ఇన్స్పెక్టర్, స్మగ్లింగ్ కేసు కోసం మీరు వాళ్ళ జోలికి వచ్చారా లేక రేప్ చేయడం కోసం వాళ్ళు మిమ్మల్ని ఇక్కడ తీసుకొచ్చారా? లెట్ మీ నో. దేనికైతే నీకెందుకు బే? నీకెందుకు అని అడిగే ముందు ఒక ముఖ్యమైన విషయం నువ్వు తెలుసుకోవటం చాలా మంచిది. కోపం తెచ్చుకో బ్రదర్, కాస్త శాంతించి ఓపిగ్గానే చెప్పేది విను. చూడు, పోలీస్ ఆఫీసర్ల మీదకి పోట్లాటకు వెళ్ళడం చట్టరీత్యా విరుద్ధం, నేరం అవుతుంది. అందుకని మీ భార్యా పిల్లలు, అదే మీ అందరి భార్యా పిల్లలు సుఖంగా కలకల్లాడుతూ ఉండాలంటే ఈ పోలీస్ ఆఫీసర్ని విడిచిపెట్టడం మంచిదని నా అభిప్రాయం. ఏమంటారు బ్రదర్? రాయ్, మాకు నీతులు చెప్పడం మానేసి నోరు మూసుకుని వెళ్ళకపోయావు. అయ్యో క్షమించండి బ్రదర్, బుద్ధి పొరపడే వచ్చాను. మీ శరీరం చూస్తుంటే నాకే గడగడం వణుకొస్తుంది. చూడండి మిస్, మీ ఆరోగ్యం కంటే నా ఆరోగ్యమే చాలా ముఖ్యమైంది. బ్రదర్, మీ పని మీరు కానివ్వండి, నేను వెళ్ళొస్తా.
చాలా థ్యాంక్స్. సమయానికి వచ్చి రక్షించారు. పోలీస్ ఇన్స్పెక్టర్ని నేను కాపాడవలసి వచ్చింది. ఇక మీ పోలీస్ శాఖ ప్రజల్ని రక్షించగలదు. బై మిమ్మల్ని ఒక ఆఫీసర్గా నేను కాపాడలేదు. ఆడపిల్ల ఆపదలో ఉంది కదా అని కాపాడాను. దట్స్ ఆల్. మీ పేరు? చెప్పడం వల్ల నాకు, వినటం వల్ల మీకు ఏ లాభం లేదు. గుడ్ బై. డాడీ, అలా ప్రాణానికి తెగించి నన్ను రక్షించిన పెద్ద మనిషి పేరేంటని అడిగితే చెప్పలేదు. చాలా చిత్రమైన మనిషిలా ఉన్నాడే. ఏది ఏమైనా ప్రమాదంలో ఉన్న మనిషికి సహాయం చేయాలని అతని గుణం, అంతమంది రౌడీల మీద అతను చూపించిన సాహసం అన్ని చూస్తుంటే సంథింగ్ గ్రేట్ అనిపించింది అనుకో. ఏమయ్యా గోపాలరావు, మీ అమ్మాయి ఆ అబ్బాయిని గురించి పొగట్టం చూస్తే నాకేమనిపిస్తుందో తెలుసా? ఏమనిపిస్తోంది? ఇంత పెద్ద పోలీస్ ఆఫీసర్ మనసు ఆ కుర్రాడు దోచుకున్నాడేమోనని. పోండి అంకుల్, మీకు ప్రతిదీ వేళకోళమే. ఇంతకీ డాడీకి జ్వరం పూర్తిగా తగ్గిపోయినట్టేనా? నార్మల్కి వచ్చేసింది, పర్వాలేదన్నమాటే. థ్యాంక్ యూ అంకుల్. రతాలు రతే, ఈ చీకటి పడే వేళ మల్లె పూలు ఈ చీరలో నేను చూస్తూ ఉంటే నరాలన్నీ జీవులు ఆగేస్తున్నాయి. ఏయ్, చెయ్యి, ఏంటి? చెయ్యి. అనుకున్నా. అనుకుంటావు ఇంతోడు పోలీస్ మౌడు వచ్చాడు కదా అని వెయ్యి అంటారు. చెయ్యి. రతి 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 అద్దంలో నిన్ను చూసి ఆగలేకపోయాను. మంచం మీద నిన్ను చూసి తట్టుకోలేకపోతున్నాను. ముట్టుకొని చాలే ఊరుకో. నెల రోజుల నుంచి చీర తీసుకొస్తానని చెప్పి తీసుకొచ్చావా? చెయ్యి. దేశంలో లాఠీ పుచ్చుకుని ప్రజలను గడగడలాడించేవాడిని దీని ముందు గసగసలు ఆడిపోవాల్సి వస్తుంది. వచ్చే రతి, డ్యూటీకి వెళ్ళినా నువ్వే గుర్తొస్తుంటావే. ఎప్పుడు నిన్నే చూడాలని అనిపిస్తూ ఉంటుంది. నువ్వు కూడా ఆడ పోలీస్ గా చేరిపోగొడుతుంటే ఎప్పుడు నా కళ్ళ ముందు కనపడుతుంటావు. అబ్బా, ఎంత ఆశ! ఎప్పుడో సాయంత్రానికి వచ్చి నీ మొహం చూడాలంటే నాకు చిరాకేస్తుంది. స్టేషన్ లో రోజంతా నీ మొహం చూస్తూ కూర్చోాలా? అలా అనకే రతి, ఒక్కసారి ఆలోచించు. స్టేషన్ లో కలిసి ఉండొచ్చు, డ్యూటీలో కలిసి ఉండొచ్చు, మధ్యాహ్నం కూడి తినేటప్పుడు కలిసి ఉండొచ్చు, కొలబడిచేటప్పుడు కలిసి ఉండొచ్చు అని చెప్పి కలిసిపోదామని చూసినావా? మంచం దిగు, దిగు మంచం. నీ మాట కాదంటే కొంపలో ఉండేవావు కదా. నువ్వే ఆలోచించు. అయితే నీకు జీతం వస్తుంది, నాకు జీతం వస్తుంది. కూడి తినకపోయినా నెలకో చీర కొనుక్కోవచ్చు, రోజుకో చీర కొనుక్కోవచ్చు, పూటకో చీర కొనుక్కోవచ్చు. పూటకో చీర కొనుక్కోవచ్చు అనమాట. ఇదిగో నీ పద్ధతి బానే ఉందయ్యా. రా కూర్చో. రతి, ఇప్పుడు నిన్ను ముట్టుకోవచ్చా? నే వద్దన్నానా? వీడి చేతులు పడిపోను, వీడిని మాత్రం కన్నయ్యా నా మొగుడు పట్టుకొని గొడ్డును పడినట్టు మాట్లాడా. నా మొగుడు తెస్తే వీడు ఎవరైనా తిండి పడతాడా, నన్ను పోషిస్తాడా? శ్రీనాథు, ఏంటి గొడవ? ఎవరిమే? ఏం లేదు మేడం, ఈవిడ మొగుడు ఈవిని పబ్లిక్ గా కొడుతుంటే దారే పోయేవాడు ఒకటి ఈవిడ మొగుడిని కొట్టాడు. ఇప్పుడు ఈవిడ మొగుడు హాస్పిటల్లో ఉన్నాడు. వాట్? తనకు సంబంధం లేని గొడవలో తలదూర్చిన రౌడీ వెతగాడు. ఇలాంటి వాళ్ళ వల్లే సిటీలో శాంతి భద్రత లేకుండా పోతున్నాయి. అతన్ని వెంటనే అరెస్ట్ చేసి తీసుకొచ్చి లాకప్ లో పారే. మేడం, మీ డిపార్ట్మెంట్ అంత శ్రమక్కర్లేదు, నేనే వచ్చాను. మీరా? ఈ సత్యవాడే నా మొగుడు చిత్తపారింది. చూడండి, ఆమె చెప్పేది నిజమేనా? ఆమె భర్తను మీరు కొట్టారా? ఒక ఆడదాన్ని పట్టుకుని పట్టపగలు దారుణంగా నడిబజారులో కుట్టే ఒక మగవాణ్ణి పట్టుకు దండించాను. ఆయన నా మొగుడు కొడతాడు, తిడతాడు, చంపుతాడు. మధ్య నువ్వెవడు అడగడానికి? అన్యాయం జరుగుతుంటే చూసి సహించలేని మనిషిని, బలవంతుడు దౌర్జన్యాన్ని భరించలేని మనిషిని, నేరానికి ఘోరానికి ఎదురెళ్లి అడ్డుకునే మనిషిని. ఒక్క మాట, మీరు చెప్పే పనులు చేయడానికి చట్టం ఉంది. చట్టం ఉంటుంది. ఎక్కడ ఉంటుందో తెలుసా? ఇలాంటి పోలీస్ స్టేషన్లో అధికారం చెలాయిస్తూ ఉంటుంది. సభల్లోనూ సంబరాల్లోనూ హడావిడి చేస్తూ ఉంటుంది. పదవుల్లో ఉన్న పెద్దల అదుపాజ్ఞలకు కట్టుబడి ఉంటుంది. ధనవంతుల అవసరాన్ని బట్టి అమ్ముడుపోతూ ఉంటుంది. మీరు చెప్పే ఆ చట్టం. మిస్టర్, అవును మేడం, ప్రతిరోజు పేపర్లో ప్రకటించే అమాయకుల హత్యలు ఆపుతోందా? అబలాల మానభంగాలను ఆపుతోందా? గుండా పార్టీల దౌర్జన్యాలను ఆపుతోందా? దేన్ని ఆపుతోంది మీ చట్టం? అదీగాక అప్పుడప్పుడు రాక్షసత్వం మితిమీరి పచ్చుకుబట్లే అవుతుందా తెలుసా? ఐఎమ్ సారీ, ఆవేశంతో అధికంగా మాట్లాడాను. ఇట్స్ ఆల్ రైట్. కానీ మీలాగే ప్రతి పౌరుడు భావించి చట్టాన్ని చేతుల్లోకి తీసుకుంటే అది నేరం అవుతుంది. అలా అనుకునే ఆ రోజు నేను రౌడీల జోలికి వెళ్లకుండా ఉంటే చట్టానికి ప్రతినిధి అయిన మీ పని ఏమై ఉండేది ఇన్స్పెక్టర్?
ఆయనతో మాట్లాడి మా పట్టుకొని జైల్లో పెట్టక. షటాప్. చూడు, ఈయన్ని జైల్లో పెట్టాలంటే పబ్లిక్ గా 10 మందిలో నిన్ను కొట్టినందుకు మీ ఆయన కూడా జైల్లో పెట్టాలి. సరేనంటావా? వదిలే తల్లి వదిలే, మా ఆయన్ని జైల్లో పెట్టక. నీకో దండం పెట్టి లెంపలు వేసుకొని వెళ్ళిపోతాను. ఇక నేను కూడా వెళ్ళొచ్చా? తప్పకుండా. అన్నట్టు మీ పేరు, అడ్రస్? ఎందుకు? ఇంటికి అరెస్ట్ వారెంట్ పంపడానిక? నూను, మీలాంటి వాళ్ళ పరిచయం మా డిపార్ట్మెంట్కి ఎంతో అవసరం. అరే మీరా? మా ఇంటి అడ్రస్ మీకెలా తెలిసింది? ఏ విషయం గురించైనా ఎవరి గురించైనా కూపీలాగి కనుక్కోవడం మా పోలీస్ శాఖ జన్మ హక్కు. నేరస్తుల విషయంలో ఇక్కడ నేరస్తులు ఎవరున్నారు? నేరస్తుల కోసమైతే యూనిఫామ్ లో వచ్చుండేదాన్ని. మరి ఇప్పుడు ఎవరి కోసం వచ్చినట్టు? రక్షించిన మనిషిని అభిమానంతో చూడాలని వచ్చాను. ఎక్స్క్యూజ్ మీ మేడం. జ్యోతి. మిస్ జ్యోతి, am I right? రైట్. ఇంటి దాకా ఎలాగో వచ్చారు, ఒకసారి లోపలికి వచ్చి వెళ్ళొచ్చుగా? పోన్లేండి, ఇంటికి రండి అని పిలవకపోయినా వచ్చిన మనిషిని లోపలికి రండి అని పిలిచారు. రండి రండి. ఇదేనండి ఈ బ్రహ్మచారి నిలయం. కమాన్ కూర్చోండి. థ్యాంక్ యూ. చూడండి మిస్, తమరేం తీసుకుంటారు? కాఫీ, టీ, బోర్న్విటా, హార్లిక్స్, బత్తాయి జ్యూస్, మ్యాంగో జ్యూస్, యాపిల్ జ్యూస్, నిమ్మకాయ జ్యూస్. స్టాప్ స్టాప్. ఏమిటండి ఇది? హోటల్లో సప్లయర్లా ఆపకుండా దండకం చదివినట్టు చెప్పేస్తున్నారు. కరెక్ట్. ఇంటికి ఓనర్, క్లీనర్, బట్లర్, సప్లయర్ అని నేనే. ఏం తీసుకుంటారు? ఏమీ వద్దండి. బరేవారండి. అలా అంటే ఎలా అండి? ఎల్లప్పుడూ ఆనందంగా, ఉత్సాహంగా, కలకల్లాడుతూ ఉండాలంటే విజయ కాఫీని తాగండి. టింగ్ టింగ్. నా ఆరోగ్యానికి రహస్యం విజయ కాఫీ. టింగ్ టింగ్. మీ కుటుంబ సమేతంగా సేవించండి విజయ కాఫీ. టింగ్ టింగ్. ఏమిటండి, మీరు విజయస్ కాఫీ అడ్వర్టైజింగ్ కంపెనీలో పనిచేశారా? అవును, అది నా సొంత కంపెనీ అండి, అందుకే పబ్లిసిటీ ఇస్తున్నాను. టింగ్ టింగ్. విజయస్ కాఫీ మీ మెదడుకు పదునిస్తుంది, మీ మనసుకు ఉల్లాసాన్ని ఇస్తుంది. తీసుకోండి. థ్యాంక్ యూ. ఎలా ఉంది? వెరీ టేస్టీ. అవును, మీ ఇంట్లో ఎవరు ఉన్నచాడు కనిపించడం లేదు? ఎందుకు లేరండి, నేనున్నాను, నా ఎదురుగా మీరున్నారు. Am I right? ఓ అయ్యో, అది కాదండి, మీ అమ్మగారు, నాన్నగారు, తమ్ముడు, చెల్లెలు. అదేమిటండి ఉన్నట్టుండి అలా అయిపోయారు? జ్యోతి, నాకు చెల్లెలు ఉండేది, కానీ బ్రతుకుందో చనిపోయిందో తెలియదు.